నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఆ భగవంతుడు అందరినీ ఆయుర ఆరోగ్యాలతో కాపాడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ వాళ్ళు సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా. సో సమ్మర్లో ఎలా ఉండాలి, సో ఏమేమి కేర్ తీసుకోవాలనేది అయితే ఈరోజు వీడియో అయితే తెలుసుకుందాం అనమాట. సో ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు, కానీ నా బాధ్యతగా నేను చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళబోయే అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో సమ్మర్ అయితే వచ్చేసింది కదండి. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి సో సమ్మర్ అయితే ఎంట్రీ అయిపోయింది. సో ఎండలైతే దారుణంగా ఉంటాయని అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఎండలు అనేది పెరుగుతూనే ఉంటున్నాయి తప్ప తగ్గడం అయితే లేదు. సో దానికి కారణం కొంచెం కాదు, పూర్తిగా మనమే అవుతాము. ఎందుకంటే పర్యావరణాన్ని చెడగొడుతుంది మనమే. అంటే చెట్లు నరికేయడం అన్నీ చేయడం. సో లేకపోతే ఈ వాహనాలు అవి ఎక్కువగా అయిపోతున్నాయి కదా. సో వాటి నుంచి వచ్చే పొగ వల్ల ఓజోన్ పొర అనేది చిల్లులు పడిపోవడం అనమాట. సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఈ సమ్మర్ అనేది సంవత్సరం ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇంకా మనం ఇందులో ఒక సాగించేదంతే జీవితం. సో డిహైడ్రేషన్ అనేది ఎక్కువైపోతుందండి సమ్మర్లో. నార్మల్ వాళ్ళకే కాదు, ప్రెగ్నెన్సీ వాళ్ళకే కాదు, చిన్నపిల్లలకే కాదు, అందరికీ కూడా డిహైడ్రేషన్ అనేది ఈ సమ్మర్లో ఎక్కువైపోతుంది కాబట్టి సో ప్రెగ్నెన్సీ వాళ్ళు ముఖ్యంగా డిహైడ్రేషన్ అవ్వకుండా ఏం చేయాలంటే రోజుకి కనీసం 4 నుంచి 5 లీటర్ల వాటర్ అనేది తీసుకోవాలి. సో వాటర్ రూపంలో అన్నా తీసుకోవచ్చు, లేకపోతే మీరు వేరే ఫ్రూట్ జ్యూసెస్, లేకపోతే మజ్జిగ పెరుగుని చక్కగా పల్చగా తీసుకుని దానికిలాగా, లేకపోతే కొబ్బరి బొండం నీళ్ళు. సో ఇలాగా వాటర్ అనేది మీరు చక్కగా 4-5 లీటర్ల వాటర్ అనేది డైలీ అయితే మీరు కన్జ్యూమ్ చేయాలి తప్పకుండా. సో అలాగే చక్కగా ఈ డిహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటేనండి, ఉమ్మనీరు కూడా తగ్గిపోతుంది, బేబీ మూమెంట్స్ తగ్గిపోతాయి. సో దానివల్ల ఏంటంటే డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటే లోపల మరి బేబీ చుట్టూ ఉండాల్సింది ఏంటి, ఉమ్మనీరే కదా. సో దానివల్ల ఏంటంటే మనకి బాడీలో వాటర్ కన్జంప్షన్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఆ ఉమ్మనీరు కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బేబీ కదలికలు ఇవన్నీ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మనీరులోనే బేబీ కదలాలి, ఉమ్మనీరు బాగా ఉంటేనే మీకు బేబీ కదలికలు తెలుస్తాయి కాబట్టి సో అదనమాట ఛాన్సెస్ అనేది. సో అలాగే డిహైడ్రేషన్ వల్ల లక్షణాలు ఎలా ఉంటాయి, డిహైడ్రేషన్ అయిపోతుంది మనకి అని ప్రెగ్నెన్సీ వాళ్ళకి తెలియడానికి లక్షణాలు ఎలా ఉంటాయంటే, మన చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళ చర్మం పొడిబారిపోతూ ఉంటుంది, పెదవులు ఆరిపోతూ ఉంటాయి అస్తమానం. ఇలా మనకి ఇంక ఇదే పని అనమాట. సో పెదవులు తడారిపోవడం, చర్మం పొడిబారిపోవడం, అలాగే మన ఒళ్ళు గట్ట వేడిగా ఉన్నట్టు అనిపించడం, అంటే మనకి టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది మన బాడీలో. సో మన ఒళ్ళు గట్ట వేడిగా అనిపించడం, వికారంగా అనిపించడం, సివియర్గా తలపోటు రావడం. సో వీటి వల్ల ఏంటంటే మనకి డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల చికాక్గా ఉంటుంది, హెడేక్ వచ్చేస్తుంది, ఓ పక్కన వికారం వచ్చేస్తుంది, వాంతులు వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది, నీరసం వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వేడిగా ఉన్నట్టు అనిపించడం ఒళ్ళు. సో మనకేంటో మగతగా అనిపించడం, ఇవన్నీ ఉండడం ఒక లక్షణం అనమాట. మనకి డిహైడ్రేషన్ అయిపోతుంది మన బాడీ అని అనడానికి ఒక లక్షణం అనమాట. సో యూరిన్ కూడా ఏమవుతుందంటే డార్క్ ఎల్లో కలర్, అంటే యూరిన్ మీ టాయిలెట్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఒంట్లో మరి ఉష్ణోగ్రత, అంటే ఈ టెంపరేచర్ ఎక్కువైపోతే బాడీలో కూడా ఈ యూరిన్ కలర్ అది చేంజ్ అయిపోవడం, వేడి చేయడం వల్ల కొంచెం టాయిలెట్ రావడం అలాగా సో వస్తుందన్నమాట, యూరిన్ కలర్ చేంజ్ అవ్వడం. సో ఇవన్నీ కూడా డిహైడ్రేషన్ వల్ల జరుగుతాయి అన్నమాట. మీరు డిహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడానికి చక్కగా రోజు ఒక 4-5 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి తప్పకుండా. మీరు ఒకవేళ మీ ఫ్రూట్స్ నుంచి అయినా దేని నుంచి అయినా తప్పకుండా తీసుకోవాలి. చక్కగా ఫ్రూట్స్ కూడా వాటర్ మిలన్ అని, మస్క్ మిలన్ అంటే కర్బూజా అని, కొబ్బరి నీళ్ళని, సో ఇలాంటి వాటర్తో ఉన్న కంటెంట్తో ఉన్న
ఫ్రూట్స్ని తినడం, అలాగే కుకుంబర్, కీరా దోసకాయ కూడా చాలా మంచిదన్నమాట హెల్త్కి. చక్కగా అలా కూర్చొని ఒక 4 అంటే ఈవినింగ్ 4కి అలా కూర్చొని చక్కగా కుకుంబర్ తినడం, 3కి అలాగా చక్కగా కుకుంబర్ తినడం, అలా చేయడం వల్ల చక్కగా మీకు బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఏం చేస్తారంటే అస్సలు ఎండలో అయితే తిరగద్దు. చక్కగా నీడ ఎండ కట్ట అన్నీ తగ్గిపోయాక 6కి చక్కగా ఎండ అనేది 6కి ఇప్పుడు నవ్వే డేస్లో ఎలా ఉంటుందంటే వేసవకాలం 6కి 7కి కూడా మనకి వేడి వచ్చేస్తూనే ఉంటుంది. కానీ ఆ సూర్యభగవానుడు కొంచెం 6కి అలాగా కొంచెం చల్లబడతాడు కాబట్టి సో ఆ టైంలో కొంచెం బయటకు వచ్చి వాకింగ్ అవి చేయడం అలాంటివి చేసుకోండి తప్ప ఎండలోకి అస్సలు వెళ్ళొద్దండి. ఎర్లీ మార్నింగ్ ఎండ వచ్చేస్తుంది మనకి. వేసవకాలం అంటేనే అందరికీ తెలుసు కాబట్టి సో ఎండలో గట్టా తిరగద్దు. అలాగే టైట్ డ్రెస్సెస్ వేసుకోవద్దు, సిల్క్ అని అలాంటి డ్రెస్సెస్ అస్సలు వేసుకోవద్దు. సిల్క్ అని అదని ఇదని సో అలాంటివి వద్దు. ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ వేసుకోండి. చక్కగా వదులుగా ఉండాలి. చక్కగా మీకు బట్టలు అనేవి చక్కగా వదులుగా ఉండాలన్నమాట. చక్కగా మంచి ఫ్యాబ్రిక్ టైప్ డ్రెస్సెస్ వేసుకోండి. చెప్పులు కూడా చక్కగా సాఫ్ట్గా ఉండే చెప్పులు అవి వేసుకోండి. చెప్పులు లేకుండా బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ మీరు హాస్పిటల్కి అవి వెళ్ళాలన్నా సరే చక్కగా గొడుగు క్యారీ చేసుకోండి. మీరు హాస్పిటల్ గట్టా వెళ్ళాలన్నా చక్కగా గొడుగులో గట్టా వెళ్ళండి. వాటర్ అనేది కంపల్సరీ కూడా తీసుకువెళ్ళండి. మజ్జిగ అనేది చక్కగా కలుపుకుని ఇంత కొంచెం పెరిగేసుకుంటే 1 లీటర్ నీళ్ళు కలుపుకుంటే చక్కగా మజ్జిగ ఇంచక్క తయారవుతుంది. మజ్జిగ అనేది పల్చగానే తాగాలి. సో చక్కగా అరార మజ్జిగ తాగండి. చక్కగా వాటర్ తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీరు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీరు డిహైడ్రేషన్ నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారనమాట. సో అలాగే ఇంకొక కారణం ఏంటంటే కనుక ఏసీ కూడా ఇప్పుడు నవేడేస్లో అందరికీ ఏసీలు ఉంటున్నాయి. ఏసీలు కూడా ఏం చేస్తారంటేనండి ఈ ఉడికికి గట్ట తట్టుకోలేక ఎక్కువ పెట్టేసుకుంటారు. అంటే 18, 20 అలా పెట్టేసుకుని ఆ ఏసీలో ఉండిపోతారనమాట. సో అలా అస్సలు చేయొద్దు. 24లో ఏసీ పెట్టుకోండి. 24 అనేది కరెక్ట్ టెంపరేచర్ అనమాట. చక్కగా రూమ్ కూడా మీకు చక్కగా మీ టెంపరేచర్ తగ్గట్టు చక్కగా కూల్ అవుతూ ఉంటుంది. సో అలా సరిపోతుంది. అంతకు మించి 20, 18 అలా పెట్టేసుకోవద్దు. ఏసీ అనేది కూడా ఏసీలో ఉండి కూడా ఒకేసారి సడన్గా బయటకైతే రాకండి. సో అలా బయటకు రావడం వల్ల కూడా మీరు డిహైడ్రేషన్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకేసారి బయటికి రాకుండా చక్కగా ఏదైనా వర్క్ ఉంటే కనుక మీకు చక్కగా ఏసీ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు అలా కూర్చుని అప్పుడు స్లోగా బయటికి రండి. ఏసీ అయితే మటుకి 18, 20 అలా పెట్టుకోవద్దు. చక్కగా 24లో పెట్టుకుని మీకు అంత ఉడకొచ్చేసిన ఒకవేళ 24లోనే పెట్టుకోండి. ఒక 2 నిమిషాల్లో మీకు చక్కగా చిల్ అవుతుంది రూము. ఏం కాదు. ఇప్పుడు ఏసీలో అన్ని ఏసీస్లో కూడా చక్కగా 45 సెకండ్స్లో చిల్ అయిపోతుంది, లేకపోతే 20 సెకండ్స్లో చిల్ అయిపోతుంది, లేకపోతే 50 సెకండ్స్లో చిల్ అయిపోతుంది అనేసి అన్నీ వస్తున్నాయి కాబట్టి సో అసలు మరీ ఎక్కువ ఇదిగా పెట్టేసుకుని ఏసీలు అట్లా అయితే ఉండద్దు ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ ముఖ్యంగా. అలాగే చిన్నపిల్లలు కూడా చక్కగా చూసుకోండి. సో మీరు ఒకవేళ ఒక ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఒకళ్ళు జన్మనిచ్చిన వాళ్ళైతే ఇంకొక ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్న వాళ్ళైతే మీకు ఇది ఇంకా కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ టైం అనమాట. మీ కడుపులో ఉన్న బిడ్డని చూసుకోవాలి, ఎదురుగా ఉన్న బిడ్డని కూడా చూసుకోవాలన్నమాట. సో ఇద్దరిని క్యారీ చేసుకుంటూ రావాలి కాబట్టి చక్కగా ఇవన్నీ కూడా పాటించుకుని చక్కగా ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించానని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఏ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నా మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ప్రతి ఒక్కరికి వీడియోస్ షేర్ చేస్తారని కంపల్సరీ కోరుకుంటున్నాను. అలాగే వీడియో చివరి వరకు చూడడానికి కూడా నేను చివరిలో చెప్తున్నాను, ఇంతకీ చివరి వరకు చూడండి అని నేను స్టార్టింగ్లో చెప్పాలి ఈ పాయింట్. సో కంపల్సరీ లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో బాయ్ అండి. చక్కగా ఎండల నుంచి చక్కగా తప్పించుకోండి. చక్కగా నేను చెప్పినవన్నీ పాటించుకోండి. చక్కగా 4-5 లీటర్లు కంపల్సరీ లిక్విడ్ రూపంలో తీసుకోవడానికి అయితే కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఇలాంటి లక్షణాలు పొడిబారినట్టు, వేడిగా ఉన్నట్టు ఇలాంటివి అనిపించినా మీరు మీ బాడీని కూల్ చేసుకోవడానికి చక్కగా అంతా కూడా ఫ్రూట్ జ్యూసెస్ అని, లేకపోతే కీరా దోసకాయ అని, లేకపోతే వాటర్ తాగడం అని, మజ్జిగ తాగడం అని ఇవన్నీ చేయడం వల్ల కూడా చక్కగా మీరు మీ వేడిని తగ్గించుకుని చక్కగా ఉంటారు. ఈ ఏసీలు అనేది కూడా చక్కగా నార్మల్గా నేను చెప్పినట్టు పెట్టుకుని చక్కగా అయితే ఈ సమ్మర్ అనేది మీరు చక్కగా సేఫ్గా దాటాలి అనేసి ప్రతి ప్రెగ్నెన్సీ ఉమెన్ లూజ్
లూజ్ లూజ్ బట్టలు ఇవన్నీ కూడా వేసుకోండి. అన్ని పిన్ ఆఫ్ పాయింట్ మీకు అన్నీ బాగా చెప్పానని నేను అనుకుంటున్నాను. సో బయటికి వెళ్ళాలి హాస్పిటల్కి తప్ప అంతకు మించి మనం ఇంకెక్కడికి వెళ్ళలేము. ఈ సమ్మర్లో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కంపల్సరీ వాటర్, మజ్జిగ, అలాగే చక్కగా గొడుగు అన్నీ కూడా క్యారీ చేసుకోండి. వదులుగా ఉన్న బట్టలు వేసుకోండి, కాటన్ టైప్ అట్లాంటి బట్టలు వేసుకుని చక్కగా హాస్పిటల్కి అవి వెళ్ళి చక్కగా రండి. సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.